వాలపువ్వు వడకు వాలపువ్వు లైట్గా కట్ చేసి పెట్టుకుంటే సరిపోయిద్ది. ఇప్పుడు ఎలానో అన్నీ వేసి గ్రైండ్ చేసుకోవాలి. సో లైట్గా కట్ చేసి పెట్టుకుంటే సరిపోతుంది. కట్ చేసి పెట్టుకున్నాం కదా, దానికి ఎండుమిర్చి, సోంపు, ఉప్పు, కుట్టి ఒలక్ அப்படின்னா 100 ఒలక్ ఆల్రెడీ నానబెట్టుకొని ఉంచుకున్నాను. పచ్చివి ఈ దీంట్లో తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వీటన్నిటిని గ్రైండ్ చేసుకుందాం. మిక్సీలో వేసేసుకున్నాము. మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసి మరీ మెత్తగా కాదు, మరీ గట్టిగా కాదు, మొత్తం నలిగేటట్టు పేస్ట్ చేసుకుంటే సరిపోతుంది. గ్రైండ్ చేసి తీసేసుకున్నాము. కొంచెం పప్పు గ్రైండ్ చేసాము, కొంచెం పప్పు విడిగా కలిపాము. ఎందుకంటే వేయించుకున్నప్పుడు మనకి కరకర బాగుంటుంది పప్పు. ఇప్పుడు ఈ పేస్ట్లో మునగకీర అంటే మునగాకు, కరివేపాకు, కొత్తిమీర, చిన్న ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయలు 2 పెద్దవి, ఇవన్నీ ఇప్పుడు ఈ పేస్ట్లో కలిపేసేసుకొని కొంచెం కార్న్ఫ్లోర్ తీసుకున్నాను. తీసుకోవటం వల్ల మనకి మంచిగా క్రిస్పీగా బాగుంటుంది. ఇప్పుడు దీంట్లో వేసుకొని మొత్తం కలుపుకోవాలి. పేస్ట్ చేసుకునేటప్పుడు వాటర్ వేసుకొని పేస్ట్ చేసుకోవాలి. ఇలా గట్టిగా కలుపుకోవాలి, లేకపోతే బాగా నూనె పీల్చి టేస్ట్ కూడా బాగోదు. మామూలుగా అయితే మునగాకు కలపాల్సిన అవసరం లేదు, కానీ మునగాకు వేసుకుంటే కొంచెం టేస్ట్ కూడా బాగుంటుంది అండ్ అది బలం కూడా. సో మునగాకు వేసుకున్నాము. ఉప్పు వేయట్లేదు, ముందే వేసేసుకున్నాం కదా. మిక్సీ వేసుకునేటప్పుడే ఉప్పు వేసేసుకుంటే సరిపోతుంది, లాస్ట్లో వేసుకోండి పని లేదు. ఇలాగా ఉండగా చేసేసుకోవచ్చు. ఒకవేళ మీకు నీళ్ళు ఎక్కువైంది చేసుకొని ఒత్తుకోవడానికి రావట్లేదు అనుకుంటే కొంచెం బియ్యం పిండి వేసుకొని కలుపుకోవచ్చు. కానీ నాకు ఇప్పుడు సరిపోయింది. అదిగోండి ఇలా చేసుకొని ఒత్తుకుంటే సరిపోయింది కదా. ఇలా డైరెక్ట్గా ఆయిల్ పెట్టేసుకున్నాము. ఆయిల్ హీట్ అయింది, ఆయిల్ వేడైంది. ఇప్పుడు బాల్స్ తీసుకొని ఒత్తుకోవాలి. మరి లావుగా ఒత్తుకుంటే లోపల పచ్చిగా ఉంటుంది. ఇట్లా లేస్గా ఒత్తుకొని ఇలా తీసేసుకొని రెండు వైపులా తిప్పుకొని వేయించుకోండి. అయిపోయింది, వేయించేసుకున్నాము. రెడీ, వాలపువ్వు వడ రెడీ.